హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. మనం ఇంతకుముందు కన్వర్జేషన్ చేసాము డూ డస్ పైన. ఇది మనం ఇది 7వ దీంట్లో మన టాపిక్ ఏది డూ డస్ డీట్ పైన. ఈ కన్వర్జేషన్ ఏంటంటే ఇంతకుముందు మనం చేసాము డాటర్ మదర్ పైన, తర్వాత సన్ మదర్ పైన అలా చేసాము మన కన్వర్జేషన్స్. ఇది వచ్చేసి టీచరు మరియు స్టూడెంట్ మధ్య టాపిక్ ఏంటంటే హోంవర్క్ చేయడం గురించి. ఇక్కడ ఇద్దరు మాట్లాడుతుంటారు. ఎవరు? టీచరు మరియు స్టూడెంట్. ఓకే, ఇందులో కూడా మనం డూ డస్ అవన్నీ ఎలా వాడతాము అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. డీడ్ అనేది ఇక్కడ ఫస్ట్ టాపిక్లో ఇక్కడ స్టూడెంట్ అడుగుతాడు, ఎవరిని? సార్ని విచ్ చేస్తాడనమాట, గ్రీట్ చేస్తాడు. గుడ్ మార్నింగ్ సార్ అని క్లాస్లో. అప్పుడు టీచర్ ఏమంటారు? వెరీ గుడ్ మార్నింగ్ రాధా అని అంటాడు టీచరు. అప్పుడు మళ్ళీ డి యూ డూ హోంవర్క్ చేశావా అని అంటాడు ఆవిడను. ఎవరు? సారు, ఇంగ్లీష్ వాళ్ళ టీచర్ క్లాస్లో. అప్పుడు స్టూడెంట్ ఏమంటుంది? నో సార్, ఐ డిడ్ నాట్ డూ హోంవర్క్ ఎస్టర్డే, నేను హోంవర్క్ చేయలేదు అని అంటుంది ఆవిడ. ఇక్కడ డిడ్ అనేది ఎందుకు వాడామంటే డిడ్ యూ డూ హోంవర్క్, నిన్న కాబట్టి జరిగిపోయింది కాబట్టి డిడ్ వాడాము. మళ్ళీ డూ అనేది ఇక్కడ ఎందుకు వాడామంటే ఆ డిడ్తో పాటు వర్బ్ ఎప్పుడు కూడా ఫస్ట్ ఫామ్ వాడాలని అన్నాను, అందుకని ఇక్కడ డూ వచ్చింది. అందుకని డిడ్ యూ డూ హోంవర్క్, నువ్వు హోంవర్క్ చేశావా, జరిగిపోయిన దాని గురించి. అప్పుడు స్టూడెంట్ ఉంటుంది? నో సార్, ఐ డిడ్ నాట్ డూ హోంవర్క్ ఎస్టర్డే. ఇక్కడ కూడా చేయలేదు అని అంటుంది కాబట్టి అక్కడ ప్రశ్నించడానికి డిడ్ వాడాము. ఇక్కడ ఆమె పని చేయలేదు అంటే హోంవర్క్ చేయలేదు కాబట్టి ఇక్కడ కూడా డిడ్ వాడాము. ఐ డిడ్ నాట్ డూ హోంవర్క్ ఎస్టర్డే. అలాగా. నెక్స్ట్, ఐ డూ ఇట్ టుడే సార్, నేను ఈరోజు చేస్తాను. డూ అంటే చేస్తాను, ఇంకా జరగలేదు పని. డిడ్ అంటే జరిగిపోయింది, డూ అంటే చేస్తాను అని ఇక్కడ స్టూడెంట్ అంటుంది. ఎవరు? ఈ స్టూడెంట్ రాధా. నెక్స్ట్, టీచర్ వై, ఎందుకు చేయలేదు హోంవర్క్ అని చెప్పేసి మళ్ళీ టీచర్ అడుగుతున్నాడు ప్రశ్న. అప్పుడు స్టూడెంట్ అంటుంది ఐ టుక్ మై గ్రాండ్ మదర్ టు హాస్పిటల్ సార్, మా గ్రాండ్ మదర్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాను. జరిగిపోయింది కాబట్టి ఇక్కడ ఐ టుక్ అనేది రెండో ఫామ్ వాడాలి. ఐ టుక్ మై గ్రాండ్ మదర్ టు హాస్పిటల్, మా నాన్నమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాను అని మీ టీచర్తో చెప్తుంది. ఎవరు? స్టూడెంట్. అప్పుడు మళ్ళీ టీచర్ క్వశ్చన్ అనమాట, వాట్ హ్యాపెన్ టు హర్, ఆమెకి ఏమైంది? జరిగిపోయింది కాబట్టి ఇక్కడ మనం హ్యాపెన్ అనేది వర్బ్ యొక్క రెండో ఫామ్ వాడుతున్నాం, V2. వాట్ హ్యాపెన్ టు హర్, ఆమెకి ఏమైంది? అప్పుడు స్టూడెంట్ అంటుంది సడన్లీ షీ ఫెల్ ఇల్ సార్, అనుకోకుండా సడన్గా ఆమెకు ఆరోగ్యం బాగాలేదు ఆమెకు నిన్న. ఓకే, అప్పుడు షీ వాజ్ వెరీ వీక్ టు వాక్ సార్, ఆమె చాలా వీక్ అయిపోయింది, నడవలేకుండా అయిపోయింది ఆవిడ అని చెప్తుంది. ఎవరు? స్టూడెంట్. అప్పుడు మళ్ళీ టీచర్ అడుగుతాడు, ఏమని? హౌ ఇస్ షీ నౌ, ఆమె ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు కాబట్టి ఈజ్ అడుగుతున్నాడు అనమాట. అదే నిన్న ఇక్కడ చూడండి, సడన్లీ షీ ఫెల్ ఇల్, షీ వాజ్ వెరీ వీక్. నిన్న కాబట్టి షీ వాజ్ వెరీ వీక్ అన్నాం, కానీ ఈరోజు ఇప్పుడు గురించి చెప్తున్నాం కాబట్టి హౌ ఇస్ షీ నౌ, ఆమె ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉంది టీచర్ అడుగుతున్నాడు. స్టూడెంట్ అంటుంది షీ ఈజ్ బెటర్ దాన్ ఎస్టర్డే సార్, నిన్నటికంటే ఈరోజు బాగుంది. బెటర్ దాన్ ఎస్టర్డే, నిన్నటికంటే ఈరోజు బాగుంది సార్ అని ఈ స్టూడెంట్ చెప్తుంది. తర్వాత టీచర్ మళ్ళీ అడుగుతుంది క్వశ్చన్, డస్ షీ వాక్ నో, అవి ఇప్పుడు నడుస్తుందా అంటే ఇక్కడ షీ కాబట్టి హీ షీట్తో డస్ వాడాలి మనం. అంటే ఇప్పుడు నడుస్తుందా, ప్రజెంట్ గురించి అడుగుతున్నాం కాబట్టి క్వశ్చన్ డస్ రావాలి ఈ షీట్తో. అలాగే అందుకని డస్ వాడుతున్నాం. డస్ షీ వాక్ నో, ఆమె ఇప్పుడు నడుస్తుందా? స్టూడెంట్ ఏమంటుంది? ఎస్ సార్, షీ వాక్స్ నో, అవును సార్ ఇప్పుడు ఆవిడ నడుస్తుంది. నెక్స్ట్, టీచర్ టేక్ కేర్ ఆఫ్ హర్, ఆమెను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తుంది. అప్పుడు స్టూడెంట్ ఏమంటుంది? షూర్ సార్, థ్యాంక్స్ సార్, తప్పకుండా సార్, థ్యాంక్స్ సార్ అని టీచర్ థ్యాంక్స్ చెప్తుంది. దీంతో మన ఈ కన్వర్జేషన్ టీచరు మరి స్టూడెంట్ మధ్యలో జరిగినటువంటి కన్వర్జేషన్ దేని గురించి అని చెప్పాను అనేది హోంవర్క్ చేయడానికి గురించి. ఎవరు? టీచర్ అడుగుతారు. ఎవరిని? రాధని. ఇక్కడ అదే మన కన్వర్జేషన్ ఒకసారి మీకు రిపీట్ చేస్తాను ఫాస్ట్గా. స్టూడెంట్ క్లాస్లోకి రాగానే స్టూడెంట్ ఎంటర్ కాగానే టీచర్ గ్రీట్ చేస్తుంది, గుడ్ మార్నింగ్ సార్. అప్పుడు టీచర్ ఏమంటారు? వెరీ గుడ్ మార్నింగ్ రాధా అని టీచర్ అంటుంది. తర్వాత డిడ్ యూ డూ హోంవర్క్ చేశావా అని టీచర్ అడుగుతుంది. అప్పుడు స్టూడెంట్ ఏమంటారు? నో సార్, ఐ డిడ్ నాట్ డూ హోంవర్క్ ఎస్టర్డే, నేను హోంవర్క్ చేయలేదు సార్ అని అంటుంది. అప్పుడు ఐ డూ ఇట్ టుడే సార్, ఈరోజు చేస్తాను సార్ నేను హోంవర్క్ అని అంటుంది. అప్పుడు టీచర్ వై, ఎందుకు చేయలేదు అని టీచర్ అడుగుతారు క్వశ్చన్. అప్పుడు స్టూడెంట్ ఐ టుక్ మై గ్రాండ్ మదర్ టు హాస్పిటల్, మా గ్రాండ్ మదర్ని హాస్పిటల్ తీసుకెళ్ళానంటే జరిగిపోయింది కాబట్టి తీసుకెళ్ళాను అంటే టుక్, టేక్ అంటే తీసుకెళ్తా, జరిగిపోయింది కాబట్టి టుక్ వాడాము. అలాగే మళ్ళీ టీచర్ అడుగుతుంది ఇక్కడ,
వాట్ హ్యాపెన్ టు హర్, ఆమెకి ఏమైంది, ఆవిడకి ఏమైంది. ఓకే, హ్యాపెండ్ జరిగిపోయింది కాబట్టి ఇక్కడ హ్యాపెండ్ అన్నాం. హ్యాపెన్ అంటే జరగడం. ఇప్పుడు ఈ గురించి చెప్పాలనుకోండి వాట్ హ్యాపెన్, అదే నిన్నటి గురించి కాబట్టి ఆమెకి ఏమైంది అన్నట్టు టీచర్ అడుగుతారు వీడిని. అప్పుడు వాట్ హ్యాపెన్ టు హర్. స్టూడెంట్ సడన్లీ షీ ఫెల్ ఇల్, ఆమె సడన్గా ఆరోగ్యం బాగాలేకుండా పోయింది ఆమెది. షీ ఫెల్ ఇల్, ఆరోగ్యం బాగాలేదు ఆవిడకి. నెక్స్ట్ మళ్ళీ టీచర్ మళ్ళీ షీ వాజ్ వెరీ వీక్ టు వాక్ సార్. షీ వాజ్ వెరీ వీక్, నిన్న అనమాట. షీ వాజ్ వీక్, ఆమె చాలా వీక్గా ఉండేది, నడవడానికి కూడా రాలేదు ఆవిడకి నిన్న. తర్వాత టీచర్ అంటున్నారు హౌ ఈ షీ నౌ, ఇప్పటి గురించి అడుగుతున్నాను. ఇప్పుడు ఆమె ఎట్లుంది ఇప్పుడు, హౌ ఈ షీ నౌ. స్టూడెంట్ ఏమంటుంది, షీ ఈజ్ బెటర్ దాన్ ఎస్టర్డే సార్, నిన్నటి కంటే ఈరోజు బాగుంది. షీ ఈజ్ బెటర్ దాన్ ఎస్టర్డే. తర్వాత మళ్ళీ టీచర్ అడుగుతుంది హీ షీట్ కదా, దాంతో డస్ వాడతాము. డస్ షీ వాక్ నో, ఇప్పుడు ఆమె నడుస్తుందా. స్టూడెంట్ ఎస్ సార్ షీ వాక్స్ నో, అవును సార్ ఇప్పుడు ఆమె నడుస్తుంది. మళ్ళీ టీచర్ ఏమంటాడు, టీచర్ ఏమంటుంది ఇక్కడ టేక్ కేర్ ఆఫ్ హర్, ఆవిడ జాగ్రత్త చూసుకోండి అని చెప్తుంది. అప్పుడు స్టూడెంట్ షూర్ సార్, తప్పకుండా సార్, థ్యాంక్స్ సార్ అని స్టూడెంట్ సార్కి చెప్తుంది. దీంతో మన కన్వర్జేషన్ అయిపోయింది. ఇది ఈ టీచర్ స్టూడెంట్ మధ్యలో. మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో మళ్ళీ పదే పదే చూడండి అర్థం కావడానికి. డూ, డస్, ఈజ్, వాజ్ ఎక్కడెక్కడ వాడామనేది మీరు చూస్తే ఒక 2-3 సార్లు విన్నారనుకోండి, ఇది పూర్తిగా అర్థమైపోతుంది మీకు ఈ టాపిక్ అంతా కూడాను. మీకు ఇంతమంది వీడియోస్ కూడా చూడండి, డూ డస్ డీడ్ ఎలా వాడాలనేది ఈజీగా అర్థమవుతుంది. మీకు చెప్పాను డూ డస్ డీడ్లో ఇంతమంది చాప్టర్లో ఏదైనా పని గురించి తెలుసుకోవడానికి, ప్రశ్నించడానికి, లేదు కాదు అని చెప్పే సందర్భంలో డూ డస్ డీడ్ వాడతాం మనం. ఈ వీడియో కూడా బాగా ప్రాక్టీస్ చేయండి, మీరు చూసి అర్థమైంది అనుకుంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి, ఆ డౌట్స్ అని క్లియర్ చేస్తాను. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.